మన దగ్గరికి ఎందుకు వచ్చారో ఈ రాత్రి మనం చూస్తాం. నూతనమైన వర్తమానం అందించబోతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము. బైబిల్ తెరవండి. బైబిల్ చదివే వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి. అర్థం కావాలి. ఎన్ని క్రిస్టమస్లకు వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు ఈ శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పండగల్లో కూర్చుంటారు చాలా మంది, కానీ తెలియదండి అసలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేది మనకు తెలిస్తే ఈ రోజున మనము పట్టలేనటువంటి సంబరాలు జరుపుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పట్టలేనటువంటి సంబరాలు. ఎందుకనంటే మరణము నుండి జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్లో ఎంత ఘనముగా జరుపుకుంటారనంటే, ఎందుకంటే మన మరణము నుండి జీవములోనికి నడిపించడానికి సృష్టికర్త అనేటువంటి దేవుడే శరీరధారికి లోకానికి వచ్చాడు అంటే మనం ఎంత సంబరంగా ఉండాలి. అంటే ఈ రోజున చాలా మంది కుటుంబాలలో లేకపోతే సంఘాలలో సంబరాలు లేకపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఇంకా తెలియలేదు చాలా మందికి. మనం అనుకుంటున్నాం క్రిస్మస్ వర్తమానాలు వినేసాం, లేకపోతే క్రిస్మస్కి వెళ్ళాం, క్యాండిల్ సర్వీస్ చేసాం, బుడగలు కట్టేసుకున్నాం, లేకపోతే ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది అనుకుంటే ఇది క్రిస్మస్ అనుకుంటాం. నో. క్రిస్మస్ గురించి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో మనకు తెలిస్తే నిజంగా సంబరాలేనండి. తెలిసింది కాబట్టి అన్ని క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చదివి వినిపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు బయలుపరిచాడు. పాపములో జీవిస్తున్నటువంటి ప్రజలారా, మిమ్మలను రక్షించడానికి, మిమ్మల్ని మరలా పరిశుద్ధపరచడానికి, మరణము నుండి జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి ఇదిగో ఒక కన్య మరియ గర్భమున కుమారుడు రాబోతున్నాడు. హల్లెలూయా. పుట్టబోతున్నాడు. ఆయనకి ఏం పేరు పెట్టబోతున్నారనంటే ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. 700 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది. 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన గొప్ప ప్రవక్త ఎవరు అని చూస్తే బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం మనం చూస్తే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. తానే యేసుక్రీస్తు రావడానికి ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. ప్రవచనం అనంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ముందుగానే బయలుపరిచేది. సంఘంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ప్రవక్తలు కూడా ఉండేవారు ఎక్కువగా. ఎందుకంటే సంఘానికి ప్రవక్త చాలా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో సంఘానికి చెప్పవలసిన ప్రవక్తలు సంఘాలలో ఉండాలి. ఈ రోజున సంఘాలలో ప్రవక్తలు చాలా తక్కువైపోయారండి. ప్రవక్త లేకపోతే సంఘము నిలబడదు. ప్రవక్త లేకపోతే
అది చెప్పే వ్యక్తిని ప్రవక్త అని మనం పిలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఘాలు నిలబడలేకపోవడానికి గల కారణం, ఈ రోజున సంఘాలు స్థిరపడకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈ రోజున సంఘాలలో ప్రవక్తలు తక్కువైపోయారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు నిలబెట్టడానికి, ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు చూడడానికి ఆ రోజుల్లో మోషే కాలం నుంచి మలాకి గ్రంథము దాకా అనేక మంది ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ వాక్కు విడుదలవుతూనే వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఇలాగ నడవమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఈ విధముగా జీవించమని దేవుడు చెప్తున్నాడు. మీరు ఈ విధముగా జీవించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఈ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక 10 మంది కూలీలు ఉన్నారు అనుకోండి, ఆ కూలీలు ఏం పని చేయాలో మేస్త్రి చెప్తాడు. ఈ రోజున ఊడ్పు చేరు కూలి పనికి, ఊడ్పు చేరికి వెళ్ళాలి 10 మంది. లేకపోతే రేపు పొద్దున్న ఏం చేయాలో తెలుసా? ఆ కొట్టుకి వెళ్ళాలి. అంటే ఒక నాయకుడు అనేవాడు కంపల్సరిగా ఉండాలి. అలాగే సంఘానికి ప్రవక్త చాలా అవసరం. ఈ రోజున ప్రవక్తలు లేని సంఘాలు ఎన్నో గతించిపోతున్నాయి, నశించిపోతున్నాయి. ప్రవక్త చేసే పని ఏంటో తెలుసా? రానున్న దినాలలో ఏమి జరగబోతుందో తెలిపడమే ప్రవక్త పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీలు అనగా దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి జనాంగం. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి మిమ్మల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని ఈ స్థలంలో మీరు ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం. నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా దేవుడే నిన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తేనే ఇక్కడికి వచ్చారు మీరు. ఏ మనుషుడు కాదు, ఏ మనుషుడు ద్వారా మీకు చెప్పినప్పటికీ కూడా దేవుడు ప్రేరేపించబడితేనే మీరు ఇక్కడికి వచ్చారు. పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు ప్రేరేపించబడి అనేక మంది బిడ్డలను దేవుడు వైపుకు మలుచుకున్నాడు. హల్లెలూయా. ఈ ప్రవక్త ఎవరు? ఈ ప్రవక్త అంటే యెషయా ప్రవక్త ఏం చెప్పాడనంటే, ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి, మీ పాపముల నుండి విడిపించడానికి ఒక కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినటువంటి ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోతున్న బిడ్డ పేరు ఏం పెడతారంటే ఇమ్మానుయేలు. అంటే ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంటే అప్పుడు దాకా ప్రజలకు ఎవరు తోడుగా లేరు? దేవుడు తోడుగా లేరు. ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు మోషేకి క్రితము ఏంటంటే ఐగుప్తు దేశంలో దేవుడు విడిచిపెట్టేశాడు. అష్షూరు వారి మధ్యకి తీసుకెళ్లి అక్కడ కూడా దేవుడు చాలా మందిని విడిచిపెట్టేశాడు. పాత నిబంధన కాలంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా, మలాకి గ్రంథం దాకా దేవుడు విడిచిపెట్టేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారితో లేడు. ఎప్పుడైతే వీరు మరలా కన్నీరు కాచి ఏడుస్తూ ఉంటే ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. రాత్రి మీకు చెప్పాను. ఏ ప్రవక్త అంటే మేకా. హల్లెలూయా. ముందర దినాన మేకా గురించి గోపవరంలో చెప్పాను. మేకా ప్రవక్త కూడా 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పుట్టబోతున్నాడని చెప్పాడు. ఒక 22 సంవత్సరాల క్రితమే ప్రవక్త శాంతి స్వరూపం అంటే చుట్టాలు ఏమంటారంటే సత్యవతమని పిలుస్తారు. ఆమె ద్వారా దేవుడు కొన్ని 20 years క్రితమే ఈ యాజకుడిని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. త్వరలో రానున్న దినాలలో నా కుమారుడు ద్వారా అనేకమైన ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది అని. అంటే ప్రవక్త యొక్క ఉద్దేశం పెట్టాడు. ఆ రోజుల్లో ఈ గ్రామంలో ఎవరో నమ్మలేదు. ఈ వ్యక్తి పనికిమాలిన వ్యక్తిగా తిరుగుతున్నాడు. ఈ వ్యక్తి ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడా అనేటువంటి విషయాన్ని అపనమ్మకం కలిగినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా చాలా మంది ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే ప్రవచనం చెప్తే 700 సంవత్సరాలు అంటే మాటలు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 700 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రవచనాన్ని నెరవేర్పు మనం చూస్తున్నాం కొత్త నిబంధన కాలంలో. చూడండి, దేవుడు ఒకసారి మాట ఇస్తే
మాట తప్పనటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మనం మాట ఇస్తే చాలా సార్లు మాట తప్పేస్తున్నాం. ఆయన సర్వ సృష్టికర్త, మాట ఇస్తే మాట తప్పనటువంటి దేవుడు. ప్రజల యొక్క పాపముల నుండి విడిపించడానికి కన్య మరియ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ కుమారుడికి ఏం పేరు పెడతారట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థమేంటి? దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, అప్పుడు దాకా ప్రజలకు దేవుడు తోడుగా లేడు. ఇప్పుడు ఆయన తోడుగా ఉండడానికి శరీరధారికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తోడుగా ఉంటే మన జీవితాల్లో, దేవుడు తోడుగా ఉంటే మన బ్రతుకులో, మన జీవితాల్లో ఏమి జరగబోతుందో 4 విషయాలు మీతో మాట్లాడతాను. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. లేకపోతే నేను దేవుడికి కానుకలు ఇచ్చాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను బైబిల్ అంతమాను నా తల కింద పెట్టుకుని పడుకుంటున్నాను, కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అసలు బైబిల్ తల కింద పెట్టుకున్న వాళ్ళు ఇంతమంది దెయ్యాలు పట్టుకుంటూ చూశాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తప్పుడు బోధలు చాలా మంది తప్పుడు బోధలకి లోనైపోయి తప్పు మార్గంలో నడిచే క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. బైబిల్ పట్టుకుని దెయ్యం పట్టుకుని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెయ్యం అంటే ఏమనుకుంటున్నారంటే, ఒక పొగటేసగాలాగా ఎంటికలు పట్టుకుని, ఎంటికలు ఏలాడేసుకుని, ఓ కొరడా పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిరిగేవాళ్ళు దెయ్యం పట్టుకుని అంటాం. వ్యభిచారం చేసేవాళ్ళు ఏమంటారో తెలుసా? దెయ్యం పట్టుకుని తిరుగుతున్న వ్యభిచార దెయ్యం అది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవుడికి అర్థమేముందనంటే, ఒక దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తి ప్రార్థనకి వెళ్ళడు. ఒక రోజున యేసయ్య దేవాలయంలోకి వెళ్ళాడంట, సమాజ మందిరంలోకి. మార్కు సువార్త 1వ అధ్యాయం. వద్దు, బైబిల్ తెరవద్దు, లేట్ అయిపోతుంది. సమాజ మందిరంలోకి వెళ్ళాడంట యేసయ్య. యేసయ్య సమాజ మందిరం అంటే, ఇప్పుడు మనం మందిరం అంటున్నాం, గుడి అంటున్నాం, ప్రార్థనా మందిరం అంటున్నాం. పాత నిబంధన కాలంలో దీన్ని ఏమనేవారంటే సమాజ మందిరం. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఒక దిక్కును కూడుకోవడమే సమాజ మందిరం. ఆ కూడుకున్నటువంటి సమయంలో యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి అంట అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతున్నవాడు ఒకడున్నాడంట. అంటే దెయ్యం పట్టుకున్నవాడు ఒకడున్నాడు. ఎక్కడ? చర్చిలో, మందిరంలో. ఈ రోజున దెయ్యం పట్టుకున్న వాళ్ళు శ్మశానాలు కాదు ఉంటాం, లేకపోతే ఇంటిలో కాదు, మందిరములో కూడా దెయ్యం పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తమ్ముడు భార్య గజ్జిరం, ఆమె దెయ్యం పట్టుకుని 3 రోజులు చర్చిలో ఉంది. అందరూ ఏమన్నారు అంటే, దెయ్యం పట్టుకుంది కాబట్టి ఈమె చర్చిలోనే కూర్చోబెట్టండి. చర్చిలో కాదు దేవుడు ఉండేది, దేవుడు ఉండేటువంటి స్థలం హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చర్చిలో కూర్చోబెడితే నేను లేను, ఏరొక ప్రాంతానికి వెళ్ళాను, నేను చిట్యాల్లో కూడా లేను. ఆమె చర్చిలో కూర్చోబెడితే అందరూ ప్రార్థన చేస్తున్నారు, దెయ్యం కుదులుతలేదు. ఈ రోజున నువ్వు చర్చిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. యేసయ్య కాలంలోనే యేసయ్య బోధిస్తున్నప్పుడే చర్చిలో ఒకడంట దెయ్యం పట్టుకొని ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు అంతే. నేను చర్చిలో కూర్చున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను కానుకలు ఇస్తున్నాను, దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుడు తోడుగా ఉన్నాడు. లేకపోతే నేను అందరిని ప్రేమిస్తున్నాను, అనాథనికి నేను భోజనం పెడుతున్నాను, లేదా అడుక్కుండి కూడా వస్తే డబ్బులు వేస్తున్నాను, అడుక్కుండి కూడా వస్తే బీవిస్తున్నాను, కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను మంచి పనులే చేస్తున్నాను అనుకుంటాం. దేవుడు తోడుగా ఉన్నాడు అనంటే కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఈ 4 నీ జీవితంలో జరుగుతున్నాయి అనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఈ 4 నీ జీవితంలో లేవు అనంటే యేసయ్య మందిరానికి వెళ్ళిన యేసయ్య నీతో లేడు. యేసయ్య ఈ లోకానికి శరీరధారికి ఎందుకు వచ్చాడంటే నీతో
నాతో ఉండడానికి, ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తితో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ చాలా మంది జీవితాల్లో దేవుడు తోడుగా లేడు. దేవుడు తోడుగా ఉన్నాడు అనడానికి 4 విషయాలు ఈ రాత్రి మాట్లాడతారు. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. అబ్రహామా, నేను నీకు తోడై ఉన్నాను. కేడమని అర్థం, నీకు తోడై ఉన్నాను, నీ యొక్క బహుమానము అత్యధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి బహుమానం ఇచ్చాడు. ఏమిటి ఆ బహుమానం? వివాహం అయిన తర్వాత కొన్నిసార్లు ఆడబిడ్డలకి 1 అర ఎకరం పొలమో, లేదా ఎకరం పొలమో, లేకపోతే 1 కాసు బంగారమో, 2 కాసులు చైనో, లేకపోతే పెళ్లి కొడుకు అయితే 1 బైకు ప్రజెంటేషన్, ఒక బహుమానముగా మనం ఇస్తూ ఉంటాం. ఒక్కొక్కడు తాగుమోతాడు అయితే ఆ బండి తాకడెట్టేస్తాడు, తెల్లారికి తాగుతానికి. ఒక్కొక్క కూతురు ఏం చేద్దంటే తన భర్త తన మాంగారుకో ఇమ్మంటే దాన్ని తాకాడ పెట్టేస్తారు. అది అభివృద్ధి చెందమని ఇచ్చారు వాళ్ళు. అబ్రహాముకు దేవుడు అంటున్నాడు, నీకు కేడెము. అబ్రహామా, నేను నీకు కేడెము, నీకు తోడై ఉన్నాను. నీకు ఇచ్చిన దానిని నేనేం చేస్తానంటే అత్యధికముగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడుగా ఉంటే నీకున్నటువంటి సంపద, నీ పిల్లలు, నీకున్నటువంటి యావదాస్తి అంతా కూడా ఏం చేస్తాడు దేవుడు? అత్యధికంగా చేస్తాడు. ఈ రోజున ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉన్నాయి అమ్మేసుకుంటారు చాలా మంది. లేదా ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తులు చాలా మంది అప్పులు పాలైపోతా ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకో క్రితము మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మాకు దేవుడు అత్యధికముగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ పిల్లలు, లేకపోతే నీకున్న ఆస్తి, నీకున్నది యావదాస్తులు అన్నిటిలో కూడా దేవుడు అత్యధికంగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకున్నదంతా రోజుకి తరిగిపోతుందనుకో, నీకున్న ఇల్లు కూడా పోగొట్టేసుకున్నావు, నీ ఉన్న ఇల్లు కూడా తరగబెట్టేస్తావు, నీకున్న ఆస్తులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి, నీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నీ పరిస్థితులన్నీ భయంకరం అయిపోతున్నాయి, నీ ఉన్న ఆరోగ్యము సర్వనాశనం అయిపోయింది, నీ జీవితము ఒకప్పుడు ఇచ్చేటువంటి వ్యక్తివి ఇప్పుడు అడుక్కుని తింటున్నావు అంటే ఏంటి అంటే దేవుడు నీకు తోడుగా లేడు. నువ్వు గుడికి వెళ్తున్నావు అంతే, దేవుడు నీకు తోడుగా లేడు. లేకపోతే దేవునికి కానుకలు సమర్పిస్తున్నావు, దేవుడు నీకు తోడుగా లేదు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు అని అంటే దేవుడు నీకు తోడుగా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నేను నీకు కేడిమై ఉన్నాను, అంటే నీకు తోడుగా ఉన్నాను. నీకు ఏదైతే ఇచ్చానో దాన్ని నేను ఏం చేస్తానంటే అత్యధికముగా ఇస్తాను. ఒక దాసి కూడా లేదండి అబ్రహాముకి, ఒక కుమారుడు కూడా లేడు అబ్రహాముకి, తను ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి అబ్రహాము ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడో వెంటనే దేవుడికి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఏదైతే ఇచ్చానో, నీకు ఏదైతే ఉందో నిన్ను అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా, అత్యధికంగా చేస్తాను. ప్రియులారా, అబ్రహాముకు దాసీలు లేరు, దాసీలు ఇచ్చాడు, దాసీల్ని ఇచ్చేశాడు. అబ్రహాముకి గొర్రెలు లేవు, విస్తారమైన గొర్రెలు ఇచ్చాడు. అబ్రహాముకి ఎద్దులు ఏమీ లేవు, అబ్రహాముకి ఎద్దులు, ఆవులు, అన్ని కూడా పశువులన్నిటినీ కూడా అత్యధికంగా చేసేసాడు. అబ్రహాముకి డబ్బు లేదు ఆ రోజుల్లో యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి, కానీ అబ్రహాముకి విస్తారమైన ధనాన్ని ఇచ్చేశాడు. అబ్రహాముకి యేసయ్య దగ్గరకు వచ్చి బంగారం లేదు, కానీ దేవుడు అబ్రహాముకి విస్తారమైన బంగారాన్ని ఇచ్చేశాడు. అబ్రహాము యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లలు లేరు, అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఇస్క రేణువులంత సంతానాన్ని దేవుడు చేసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీతో నాతో తోడుగా ఉండడానికి వచ్చాడు.
ఆయన నీకు తోడుగా ఉన్నాడనడానికి రుజువు ఏంటంటే నీకు ఇచ్చిన బహుమానాన్ని అత్యధికముగా చేస్తాడు, నీకున్న దానిని విస్తారముగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున అలాంటి అత్యధికమైనటువంటి బ్లెస్సింగ్ ఈ రోజున నీ కుటుంబంలో ఉందా? యేసుక్రీస్తు పుట్టాడు ఎందుకనంటే నీతో ఉండడానికి. యేసయ్య నీతో ఉన్నాడు అనడానికి రుజువు ఏంటనంటే నీకున్నది విస్తరించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మరియమ్మ యేసేపునంట ఒక రోజున యేసయ్యని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళితే అక్కడ ఆరాధన అన్ని అయిపోయిన తర్వాత, బలులు అర్పించేసిన తర్వాత మరియమ్మ యేసేపులు ఇద్దరు వచ్చేసేటప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రభులు వారు కూడా వెనకమాల వస్తా ఉన్నారంట. వెనక ఆయన వాళ్ళతోటే వస్తున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత యేసయ్య ఉన్నాడని వెనక్కి చూడమన్నాడికి యేసయ్య లేడంట. వాళ్ళు గుండు గుబేలుమనిపోయిందంట. అయ్యో, ఇన్ని వందల వేల మంది ప్రజలలో నా కొడుకు మారిపోయాడని వాళ్ళ భయాక్రాంతులైపోయి వెనక్కి ఉరకడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్న నా ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా ఒకవేళ యేసయ్య నాతో ఉన్నాడు అని మోసపోతున్నావేమో. యేసయ్య నీతో ఉన్నాడు అనడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు అత్యధికమైన బ్లెస్సింగ్ నువ్వు అనుభవించాలి. అత్యధికమైనటువంటి నీ బహుమానం అత్యధికమైపోవాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, విస్తరించాలి 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 విస్తరించాలి. కానీ ఏది ఈ 2024 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడో లేదో నువ్వు ఈ లేఖన భాగాన్ని బట్టి నువ్వు పరిశీలన చేయాలి. బెరాక దేవుని యొక్క పరిచర్యలో అంటే దేవుడు తోడుకుంటే మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బెరయా సంఘం అంట దేవుని యొక్క లేఖనాలను ఎలాగున్నదో పరిశీలన చేసేవారంటారు. దేవుని లేఖనాల ప్రకారముగా ఈ వర్తమానాలు లేకపోతే వారి జీవితాలు ఉన్నాయో లేవో పరిశీలన చేసుకునేవారంట. ఈ రోజున నువ్వు పరిశీలన చేసుకో. ఈ 2024 సంవత్సరంలో నేను కూడా సేవకుడిగా నేను కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అంటే ఈ 2024 సంవత్సరంలో నాకున్న దానికంటే అత్యధికమైన ఫలాలు నేను అనుభవించాలి. ఒకవేళ అలాగ అనుభవించలేదు అని అంటే ఈ 2024లో నువ్వు అప్పుడు పాలైపోతే దేవుడు నీకు తోడుగా లేడు. లేకపోతే ఈ 2024లో నవ్వులు పాలైపోతే నీ కుటుంబము దేవుడు నీ కుటుంబానికి తోడుగా లేడు. ఈరోజు దేవుడు అదే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు తోడుగా లేడు అని అంటే నువ్వు చేస్తున్నటువంటి క్రియలు దేవునికి ఇష్టముగా లేవు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవునికి ఇష్టముగా లేవు, నీ నడవడిక దేవునికి ఇష్టముగా లేదు, నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా లేదు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడనంటే నిన్ను అత్యధికమైన ఆశీర్వాదాలలోనికి తీసుకుని వెళ్ళాలని, ఆయన నీతో ఉండాలని, నీ చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపాలని పరలోకాన్ని విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజైనా నీ చీకటి బ్రతుకుని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడుగా వస్తున్నాను. అబ్రహామా, నీ చీకటి బ్రతుకుని విడిచిపెట్టావు కాబట్టి, నీ విగ్రహారాధన నుండి వచ్చేసావు కాబట్టి, నీ పాపము జీవితం నుండి విడిచిపెట్టి వచ్చేసావు కాబట్టి, అబ్రహామా నేను నీకు కేడముగా ఉండబోతున్నాను, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను, నిన్ను అత్యధికంగా చేయబోతున్నాను. ఈ రోజున నీ చీకటి బ్రతుకుల్లో నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మా చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను, మా చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను. హల్లెలూయా హల్లెలూయా. మన చీకటి బ్రతుకుల్లోన ప్రభు యేసు జన్మించెను. యేసయ్య జన్మిస్తే నీ బహుమానము అత్యధికమైపోతుంది. హల్లెలూయా.
నాలాగా నా చీకటి బ్రతుకుల్లో యేసయ్య ఉదయించాడని మనం చెప్పుకోవడం కాదు. గత జీవితాలు ఎలాగున్నాయి, ఇప్పుడు జీవితాలు ఎలాగున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందంట ఆయనకి. ఇమ్మానుయేలు అని అంటే దేవుడు ఎప్పుడైనా మాట పలికేటప్పుడు చివరి దాకా పలకాలి. దేవుడు మనకి తోడు అని అర్థం. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు ఎందుకు పెట్టబడింది అంటే ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు. అప్పుడు దాకా ఎవ్వరూ మనకి ఈ లోకంలో ప్రజలకి ఎవ్వరూ తోడుగా లేరండి. మనకి తోడు ఎంతసేపు మన అమ్మో, మన అక్కో, మన చెల్లో, మన భర్త, మన భార్య. ఎప్పుడు నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను, క్రైస్తవులు కూడా యెహోవా సంబంధమైన తోడు కొరకు ప్రయాసపడిపోతూ ఉంటారు. ఈ లోకంలో గుర్తుంచుకోండి, బంధువులు మిత్రులు ఎవరో కూడా నీకు తోడు రారు. హల్లెలూయా. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఎన్నో మారులు నేను ఒంటరినై వచ్చితిని. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఎన్నో మారులు నా ఒంటరి బ్రతుకులో మంచి స్నేహితునిగా, నా ఒంటరి బ్రతుకులో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెరిమి పంచినావే, చెంత చేరినావే, చెరిమి పంచినావే. గుండెల నిండా నిన్నే పాడని యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపయో. హల్లెలూయా. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఒంటరిగా ఎన్నో మార్లు నేను ఏడ్చి తిని చిట్యాల్లో. దేవుడు చెప్తున్నటువంటి దేవుని వాక్యం సత్యం. ఎంతో మంది మనకు తోడుగా ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఎవడ తోడుగా రాడండి. నీ జబ్బు వచ్చినప్పుడు, నీ సమస్యలు వచ్చినప్పుడు, నీకు కృంగిపోయిన దినాలు నీకు వచ్చినప్పుడు, మానసికమైన ఒత్తిడి నీకు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అన్న, నీ బాబు, మీ అమ్మ, ఎవ్వరూ, నీ బంధువులు, స్నేహితులు ఎవరో రారండి, ఎవరో రారండి. ఎప్పుడు వస్తారో తెలుసా? ఎప్పుడు వస్తారో తెలుసా? నీ స్నేహితులు, బంధువులు, అక్కలు, చెల్లెలు ఎప్పుడు వస్తారో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు, వెలుగుతున్నప్పుడు, నీ దీపం బాగా ఎలుగుతున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు నీ యొక్క బంధువులు, స్నేహితులు అందరూ వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలలో, నీ శోధనలో, నీ ఇబ్బందుల్లో, నీ రోగాలలో, నువ్వు ఒంటరి బ్రతుకుల్లో యేసయ్య మాత్రమే నీకు తోడుండబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి ఒంటరి బతుకుల్లో, అలాంటి వేదనలో, కృంగిపోయిన పాపము జీవితంలో నలిగిపోతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి తోడుగా ఉండడానికి వచ్చారా? ఎవరైతే ఆయన కావాలి, యేసయ్య నువ్వు నాకు కావాలి అని అంటే ఆయన నీకు తోడుగా ఉండడానికి ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్క, ఈ రాత్రి ఇదిగో ఎవరో లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర పడుకోవడానికి నాకు జతగా రావాలంటే, లేదు మీ మరిది గారే వద్దన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు దాకా చెల్లి, అక్క లేరు. ఒక రోజున నాకు బాగా గుర్తు అనమాట. మా చెల్లి అన్నాను, అమ్మ ఈ రోజున అమ్మ లేదు, నాన్నకే భోజనం ఏర్పాటు చేయాలంటే, నో 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 అన్నయ్య, మా ఆయనకి తెల్లరగట్లే క్యారాజీ పెట్టాలి. ఇలా చూశాను, ఆ మాట నా హృదయంలో ఫిక్స్ అయిపోయింది, రాసేసుకున్నాను అనమాట.
నో, నా దగ్గర ఎలాంటిది ఉండదు. అన్నయ్య లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట తేడా వస్తే కట్ చేస్తాను, కానీ ప్రేమ మాత్రం ప్రేమే. యేసయ్య ప్రేమ మాత్రం చూపిస్తాను. 9 నెలలు కని మోసిన తల్లి, నీ వివాహం అయ్యేదాకా నిన్ను కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు, ఒకవేళ తల్లిదండ్రులు కనుక అదే రీతిలో ఉంటే కనుక ఫస్ట్ నెలలోనే చచ్చిపోతాం అందరం. ఫస్ట్ నెలలో ఏం జరుగుతుందంటే చాలా హింసలు. తర్వాత వర్షాకాలం వస్తుంది, ఆమె తడిసిపోతూ ఆమెకున్నటువంటి సారి సింగంతా ఈ పిల్లవాడికి మోతేసి ఆమె ఆ చలినంతా కూడా ఆమె భరించడానికి, లేకపోతే ఆ యొక్క వర్షం అంతా ఆమె భరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు చూడలేనటువంటి పిల్లలు ఉంటే నాకు చాలా అసహ్యం, నో డౌట్స్ అంతా ఏమేమి లేదు. తల్లిదండ్రులు చూడలేనటువంటి పిల్లలు కనుక నాకు కనపడితే, నాకు చెప్తే కనుక వాళ్ళంటే నేను అస్సలు ఇష్టపడినా. తల్లిదండ్రులు ఎలాంటి వారైనప్పటికీ, ఎలాంటి వారంటే మంచివారే, వీడికి చెట్టగా కనపడుతుంది అంతే. వీడు ఏదైనా ఒక అమ్మాయిని ప్రేమించడానికి తల్లిదండ్రులు అసహ్యంగా కనపడతారు. ఎందుకంటే ఆ అమ్మాయి మహా ఏంటి తేనె, మా అమ్మ అంటూ ఉంటుంది బెల్లం, అమ్మ అల్లం. అర్థమైందా? అమ్మ తల్లి అల్లం. నాకు చెప్తున్నారేంటి పాటలో? హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఎలా కనపడుతుంటే వీడికి బెల్లం. ఇప్పుడు కుర్రోళ్ళని కొడతారేమో ఇక్కడ. హల్లెలూయా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి అల్లం. అల్లం మంచిదా బెల్లం మంచిదా? బెల్లం తీగా ఉంటది, బెల్లం కంటే మంచిది అల్లం. హల్లెలూయా. తెలియదు పాపం చాలా సార్లు చాలా మందికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి తోడుగా ఉండేది ఎవరనంటే యేసయ్య ఒక్కడే. ఈ భూమి మీద ఎవరో తోడు లేకపోతే ఆయన సృష్టించిన, ఆయన తన పోలికలో ఏర్పాటు చేసినటువంటి మానవుడికి తోడుగా ఉండడానికి ఆయన శరీరధారిగా మన రూపంలోనే మరలా ఈ లోకానికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతుందంట? ఫస్ట్ పాయింట్, నీకున్నది అత్యధికమవుతుంది. అది అవ్వట్లేదు అని అంటే దేవుడు నీకు తోడుగా లేడు. ఎవరో ప్రార్థనకి వెళ్ళు, దేవుడు మాత్రం నీతో వస్తలేదు. దేవుడు మనతో ఉండాలంటే మనము చాలా ఆయన చెప్పిందల్లా చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే రెండవదిగా నేను మాట్లాడుతాను. ఆదికాండము 26వ అధ్యాయము, బైబిల్ తెరవండి. 26వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. అబ్రహాము దినములు 26 1 నుంచి 5 వరకు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశానికి వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నీతో చెప్పు గెరారులో నివసించు. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. జాగ్రత్తగా వినండి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి ఈ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి. చాలు. ఇక్కడ ఇస్సాకు గురించి మనము చూస్తూ ఉన్నాం. ఇస్సాకు అబ్రహాము కాలంలో వచ్చినట్లుగానే కరువు ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. అబ్రహాం అయితే ఆ కరువుకి భయపడిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కానీ ఇస్సాకును దేవుడు ఏమంటున్నాడంటే, ఇస్సాకు
నీవు ఈ కరువుకి భయపడిపోయి ఈ గెరారు నుండి నువ్వు ఐగుప్తికి వెళ్ళొద్దు. గెరారులోనే నువ్వు నివసించాలి. ఎక్కడే నిన్ను ఆశ్రయిస్తాను, ఎక్కడే నిన్ను ఫలింపజేస్తాను, ఎక్కడే నిన్ను అభివృద్ధి చేస్తాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మన గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామం వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తాం. చాలా మంది ఉంటారు ఇక్కడ అలాంటి వాళ్ళు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు శ్రమలైనా, శోధనైనా, అవమానాలైనా, నిందలైనా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇస్సాకు నేను నీకు తోడుగా ఉన్నాను. కరువు వచ్చిందని, శ్రమలు వచ్చినాయని, శోధనలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని, రోగం వచ్చిందని నువ్వు ఈ గెరారు నుండి వెళ్ళిపోవద్దు. అలాగనుకుంటే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి. దేవుడు మనకు తోడుగా లేనప్పుడు భయంకరాలు జరుగుతాయి. దేవుడు మనకు ఒకసారి వాగ్దానం ఇస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే గనక ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచైనా నిన్ను విడిపించి నిన్ను అత్యధికమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇస్సాకుని ఎలాగా ఆశీర్వదించాడంటే నూరింతలుగా ఆశీర్వదించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నూరంతలుగా ఆశీర్వదించాడు. గల కారణం ఏంటి? ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, ఒకవేళ అలాంటి శ్రమలు, అలాంటి శోధనలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి కరువు పరిస్థితులు ఒకవేళ నీకు, నీ కుటుంబానికి ఉండొచ్చు కనుక, దేవుడు గనక నీకు తోడుగా ఉన్నాడు అనుకో, ఇస్సాకు లాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు చేసే ప్రతి పని ఫలిస్తుంది. కానీ మనం కొన్నిసార్లు నోటితో మాత్రమే చెప్పుకుంటాం, దేవుడు నన్ను చాలా బాగా ఆశీర్వదించాడండి. ఆశీర్వదించడం అంటే ఏంటి అనుకుంటున్నారు మన వాళ్ళందరూ? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది? ఫలించడం అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది తెలుసా? ఇహలోక సంబంధమైన ఆహారం, లేకపోతే ఇహలోక సంబంధమైనటువంటి వస్త్రధారణ, ఇతరులు ఇహలోక సంబంధమైన బంగారాలు. రానున్న దినాల్లోనంట డబ్బు బ్యాంకుల్లో ఉండదంట. ఏంటమ్మా? తోసుకోండి బాగా. హల్లెలూయా. 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 బ్యాంకులు ఖాళీ అయిపోతాయంట. ఫస్ట్ బ్యాంకు గోపాలపురం మండలంలో ఓ బ్యాంక్ ఖాళీ అయిపోయింది. ఏంటది? మన ముందరుండే బ్యాంకు విజయ బ్యాంక్. విజయ బ్యాంకు ఏసు రక్తమే జై. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బ్యాంకు క్లోజ్ చేసేస్తుంటే నేను అనుకున్నా, నాకు అర్థమైపోయింది రాకడ ఆసన్నం అయిపోయింది అని. హల్లెలూయా. అది ఖాళీ చేసిన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇక మేము దీన్ని నడిపించలేము అని చెప్పేశారు. ఇక ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఎలా లేపేస్తారంటే అసలు అందులో డబ్బు ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదంట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పొద్దున్నే లేచి, యాండి ఇదిగో నా బ్యాంక్ బుక్ అండి, నేను 10 లక్షలు కట్టానండి, యాండి 10 లక్షలు, ₹1,00,000 ఉన్నాయండి, 1,00,000 లేదు, 10 పైసలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ధనమును నమ్ముకుని భంగపడ్డాను, ధనమును నమ్ముకుని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటయని చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటయని
నమ్ముకుని గెహాజీ ఏమైపోయాడు? కుష్టి రోగం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున డబ్బుని ప్రేమించేవాడు కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయండి. డబ్బు 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 వెనకాల వచ్చింది జబ్బు 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 జబ్బు. డబ్బును సంపాదించేవాడు కండి నెక్స్ట్ వచ్చేది ఏంటి తెలుసా? జబ్బు. ఎంతమందిని చూసారో చిట్టాలో డబ్బు, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాన్ని ఎలాగ అయిపోతాం చూసామంటే, మేము కళ్ళతోటి చూసామనంటే జబ్బులతోటి కుమిలి 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 కుమిలి. నేను అందుకని చాలా మందికి చెప్తాను, బాబు బాబు అయ్యా మీకు వందనాలయ్యా, వడ్డీ వ్యాపారం చేయకుండా అయ్యా మీకు దండం పెడతానయ్యా యేసునామములో. ఇలాగ చెప్తే ఎవడంటాడు? ఒకడు అన్నాడు, వడ్డీ వ్యాపారం చేయొద్దు అయ్యే బాబు అని అంటే, ఆ వడ్డీకి ఇచ్చేవాళ్ళు లేకపోతే ఎలా బతుకుతారో వాళ్ళు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకేం చెప్తాం వాళ్ళకి? ఇంకేం చెప్తామండి సమాధానం? ఇస్సాకంట కరువు వచ్చినప్పుడంట ఆందోళన చెందుతుంటే భయపడిపోతుంటే దేవుడు చెప్పాడంట, భయపడకయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను, అప్పుడైపోయినాయి అని భయపడుతున్నావేమో. ఈ రోజున ఎస్పెషల్లీ ప్రపంచంలో అప్పులు కలిగినటువంటి దేశం ఏదైనా ఉందా అని అంటే ఫస్ట్ స్థానం భారతదేశానికి ఇచ్చారండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచంలో సుమారుగా నాకు తెలిసినటువంటి 250 దేశాల్లో అప్పులైపోయిన దేశం ఏదయ్యారనంటే, అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏదయ్యారనంటే భారతదేశం అని చెప్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మీరేమనుకుంటున్నారనంటే భారతదేశం అంటే మోడీ గారు అప్పులు చేసేశాడు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేశారు, లేకపోతే జగన్ గారు అప్పులు చేసేశారు అనుకుంటున్నారు. మీరు కాదు, నువ్వే అప్పులు చేసావు, నువ్వే అప్పులతో ఉన్నావు. నువ్వు ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చూసినా ఈ రోజున ఏ ఇంటి కాడికి వెళ్ళినా పొద్దున్నే లేచి సోమవారం కాబూరోడు 2 వస్తున్నారండి, మంగళవారం 2, బుధవారం 4, లక్షవారం 6, శుక్రవారం 7. ఇలాగ చూస్తే ఒక్కో ఇంటి కాడ రోజుకి 2 నిలబడుతున్నారు, బండి వేసుకొచ్చి సైకిల్ వేసుకొచ్చి. నేను అలాంటి అప్పు బాధలో నుంచి బయటకు వచ్చాను. చాలా మంది అనుకుంటారు చిట్యాల్లో విశ్వాసులు చాలా కానుకలు ఇచ్చేస్తారు పాస్టర్ గారు అందుకునే అంత మన సూటు బూటు అని. నో 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 నో. అడగండి, చిట్యాల్లో మా చర్చికి వచ్చేవాళ్ళు అందరిని అడగండి, అమ్మా మీరు ఎంత కానుకలు ఇస్తారు? క్రిస్మస్కే కానుక అడగను, ఏ పండగకే కానుక అడగను, వాళ్ళు ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు. ఎందుకంటే కష్టపడి పని చేస్తాను. హల్లెలూయా. ఏ పని? దేవుని యొక్క సువార్త. సోమవారం నుంచి శనివారం దాకా ఇచ్చిన కానుకలు తినేసి మంచం మీద పడుకుని కారు మీద కారు వేసుకుని మళ్ళీ ఆదివారం దాకా స్తోత్రం ప్రభు అన్నాం. హల్లెలూయా హల్లెలూయా. నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నానండి, కష్టపడి దేవుని యొక్క సువార్తలో ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? చాలా మంది అయితే చచ్చిపోవాలనిపిస్తుందని. ఎందుకు చచ్చిపోవాలి? అప్పులైపోయి, నా జీవితం అంతా అప్పులే. ఎందుకు అప్పులైపోయి? దేవుని మాట వినకపోవడం వలన. దేవుడు నీకు తోడుగా లేడు కాబట్టి నువ్వు అప్పుడు మారైపోయావు. ఈరోజు చూడండి, అందుకని మా అమ్మ చెప్పాను, నువ్వు డ్వాక్రాలో ఉన్నావా, నువ్వు ఇంకేముండదు, ఇంట్లో ఉండటానికి లేదన్నాను మా అమ్మని. హల్లెలూయా. ఎబావ డ్వాక్రా చాలా మంచిది కదా. మంచిదే. ఎన్ని వడ్డీలు చేసి కడుతున్నావో తెలుసా నీకు? మాకు డ్వాక్రా వద్దు, నీ డబ్బు వద్దు, నువ్వు క్షేమంగా ఉంటే చాలు అన్నాను. హల్లెలూయా. తీసేశాను డ్వాక్రాలో, మా చెల్లిని తీసేశాను, మా అమ్మని తీసేశాను. ఎందుకంటే మీరు కట్టే అప్పులు కంటే ఎక్కువ వడ్డీతో కట్టేస్తున్నారు. అది తీసుకున్నదప్పుడు 1,00,000 తీసుకున్నదప్పుడు అప్ప బ్యాంక్ కాడ నుంచి సిట్టియాల బ్యాంక్ కాడ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నవ్వు ఉంటుంది. సెంగులో పెట్టుకుని వచ్చేటప్పుడు అబ్బబ్బబ్బ ఇవి నడక మారిపోయి నడుచు ఎక్కడికైనా ఇప్పటికే బ్యాంక్ వెళ్ళి వచ్చేస్తున్నాను. హల్లెలూయా. తెల్లాపించి ఉంటుందండి. నెల వచ్చి నెల 3,500 కట్టాలి. ఫస్ట్ నడక ఇలాగ నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అక్క ఎలాగున్నామేంటి, డాక్టర్ కట్టాలి, మీ అన్నీ ఇవ్వట్లేదు. ఈ తాకడే డాక్టర్ అని తెచ్చిన 3 కాసులు బంగారం ఉంది కదా, 1,00,000కి 3 కాసులు వచ్చేది. అప్పుడు అక్క పసుపక్క 3 కాసులు వచ్చేది నువ్వు కొనేటప్పుడు. ఇప్పుడు 2 కాసులు కూడా రావట్లేదు.
తెచ్చుకున్నదప్పుడు బాగానే ఉంది. అదేమన్నా తెచ్చుకునేవాడు మెల్ల వేసుకుంది, ఆ పెట్లో పెట్టుకుంది, పెట్లో తీసి మళ్ళీ తాకడెట్టేసింది. హల్లెలూయా హల్లెలూయా. అసలు చేయించుకుంటారు కానీ చాలా మంది స్త్రీలు చేయించుకుంటారు కానీ పాపం మెల్ల వేసుకోరు, ఎక్కువ పెట్లో దాయటం, మళ్ళీ బ్యాంకులోకి వెళ్తామో లేకపోతే వడ్డీ వ్యాపారస్తుడికి వెళ్ళిపోతాం, ఆడి పెట్టుకుంటామే. మళ్ళీ నేను ఆడేం చేస్తాడో ఇవన్నీ వడ్డీలు తీసుకున్నాయన్నీ కూడా ఒక తోడలాగా చేయించేసుకుని సత్త తీసేసి మెల్ల వేసుకుంటాడు. అంటే వెళ్ళి కూడా వచ్చి కూడా చూడాలి, ఇటు మెల్ల తోడు. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఏమనుకోకుండా గొప్ప రామకృష్ణ గారు, రోజు వేసుకునేవాడు ఇలాగా మాయగారు అనేవాడు. నేను ఆయన్ని రోజు ఇలాగ వేసుకునేవాడు. చచ్చిపోతారనుకుంటున్నావు, దేవుడు తోడుగా లేడు నీకు. అప్పులు పాలైపోయి ప్రజలు ఆగైపోయిందండి ఈ రోజున. ప్రతి ఇంటి దగ్గర చూస్తే అప్పులు. ఒకప్పుడు నేను కూడా అలాగ అప్పులైపోయానండి. నాకు అర్థమైపోయింది దేవుడు నాకు తోడుగా లేడు అని. దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తా ఉన్నాను. దేవునికి వ్యతిరేకం అంటే విచారమ దొంగతనం కాదు. ఎక్కడైనంత ఎత్తైన కొండ దేవుడు ఎక్కించేటప్పుడు ఎక్కాలి నువ్వు. ఒకసారి గౌరీపట్నం కొండ ఎవడో ఎక్కిచ్చేసాక అక్కడి నుంచి దిగుతానికి ఏడ్చేస్తున్నాను నేను. హల్లెలూయా. ఎవరో బంగారం కొనుక్కున్నాడు, నువ్వు కొనుక్కున్నావు వరకు చచ్చిపోతావు. హల్లెలూయా హల్లెలూయా. నేను అక్కడికి ఎక్కిన తర్వాత నేను కిందకి దిగలేను, నన్ను ఎవరైనా పట్టుకోండి, కిందకి దిగలేను, నన్ను ఎవరైనా పట్టుకుని తెచ్చండి. ఎవడే తెంచుతాడు నిన్ను ఎవడో తెచ్చడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్త. మేము ఒకసారి అరకవేలి ప్రాంతం వెళ్ళాం. అక్కడ ఏదో జలపాతం చూస్తారు కానీ వెళ్ళేటప్పుడు బైక్ ఎక్కేసాం. వచ్చేటప్పుడు ఎవరికి సంబంధం అక్కడ చీకటి కాబట్టి ఇలాగ పాగుతున్నారు, ఒక్కొక్కరు కిందకి పాగుతున్నారు. ఏంటేసే నేను ఇంకా పాగుతున్నాను ఎనమారుండి, నా కాళ్ళు ఆగిపోయి. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నువ్వు ఎక్కవద్దు. హల్లెలూయా. నువ్వు ఎక్కగలిగినప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడో ఎక్కిస్తాడు. నీకు కావాలనుకున్నప్పుడు 3 కాసులు బంగారం కాదు, నీకు 10 కాసులు వడ్డానం కూడా చేస్తాడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రోజున చాలా మందికి దేవుడు తోడుగా లేక చచ్చిపోవాలి. నిజమండి, ఏదో ఒక నవ్వుతానికి నేను చెప్పట్లేదు. ఈ రోజున ప్రతి కుటుంబము అప్పు బాధలతో కుమిలిపోతా ఉంది. ఈ అప్పులైపోవడానికి గల కారణం ఏంటనంటే పురుషులు కాదు అమ్మా. పురుషులు తాగి తిరుగుతున్నారు అనుకున్నారా? వాళ్ళకంటే ముందర మీరు పట్టుకెళ్ళి బంగారాలు కొనుక్కుందాం, అవి కొనుక్కుంటారు అనుకునేటప్పటికి వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ రోజున భారతదేశము మేము చూస్తున్నాము. భారతదేశం అంట అప్పులు పారైపోయిందంట. అప్పులంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు కాదమ్మా, మనమే. నాకు అప్పులు లేవు అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి, ఒకరోజు ఎత్తుతారు అంతే. ఒక్కరోజే అప్పులు. రెండో రోజు వెళ్ళిపోయి కొట్టుకాడికి వెళ్ళిపోయి అండి ఒక కేజీ మేము పప్పు ఇవ్వండి, మళ్ళీ వచ్చాక ఇస్తానండి. ఏంటి ఇప్పుడే సాయంత్రం డబ్బులు అందిపోతాయండి. మినపప్పు తెచ్చుకున్నప్పుడు ఆ గారెలు వేసుకున్నప్పుడు బరేకుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు గారెలు వేసుకుని ఏముంటావమ్మా అక్క, గారెలు వండారు, గారెలు వండి కొంచెం బెల్లపాకు మనం చికెన్ తెచ్చాడు మాయా, బరేగా ఉందమ్మా. సాయంత్రం వాడు బాగుంటాగా, సాయంత్రం వాడు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. పుష్పమ్మా పొద్దున పట్టుకెళ్ళా కదా 200 ఎవరా? ఈవిడ గుండు గుబ్బేరు. అప్పుడు దాకా బరీ నడుస్తుంది ఈవిడ. ఏమన్నా లేదండి రేపు పొద్దున ఇచ్చేస్తానండి. హల్లెలూయా హల్లెలూయా. ఏంటిది? సాతాను నిన్ను అలాగ పాపంలోని కంటే తప్పుడు మార్గంలో తీసుకువెళ్తుంది. దేవుని మార్గంలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ యొక్క కరువుకి భయపడిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోదామనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఇస్సాకు నేను నీకు తోడుగా ఉన్నానయ్యా, నువ్వేమో భయపడకు, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే మనకు సమృద్ధినిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే అత్యధికమైనటువంటి రీతిలో నిన్ను ఫలింపజేస్తాడు. దేవుడు తోడుగా లేకపోతే నువ్వు ఫలించవు, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళవు. అంత మాత్రమే కాదు, నువ్వు సమృద్ధి కలిగి ఉండవు, నువ్వు ఫలించవు, ఆశీర్వాదము నువ్వు పొందుకోలేవు. 3వ విషయం నేను మాట్లాడతాను. ఆదికాండము 28వ అధ్యాయము. దేవుడు తోడుకుంటే మన జీవితాలు ఏం జరుగుతాయో నీకు ఈ రాత్రి చెప్తున్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం.
ఇదిగో నేను నీకు తోడయుండి వెళ్ళు ప్రతి స్థలమందు నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. చాలు. ఎవరైనా యాకోబు తన మామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు దేవుడు మధ్యలో ప్రత్యక్షమై, యాకోబు ఇదిగో నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేనేం చేస్తాను, కాపాడుతాను, నీకు తోడుగా ఉంటారు. యాకోబు వెళ్ళి కొన్ని సంవత్సరాలు తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో యాకోబుకు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఇంకా విస్తరించి నేను వాక్యాన్ని ముందుకు వెళ్ళలేను, కానీ రాత్రి కొద్ది వాక్యం మాత్రం జాగ్రత్తగా వినండి. యాకోబు వెళ్ళిపోయినప్పుడు దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు, కాపాడాడు ప్రతి సమయంలో. ఒకవేళ కొన్నిసార్లు మన ప్రయాణాల్లో, మన మార్గాల్లో మనం వెళుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉంటే మనం ఏమవుతామంటే కాపాడబడతాం. మరణం అనేది మనకు ఉండనివ్వడు. ఆ స్థలాల్లో ఎక్కడో ఒక దిక్కుమాలిన వారిగా మనం మరణించమండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్నప్పుడు మనము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని యాక్సిడెంట్లకు గురైపోతుంటానికి పరిస్థితులు వచ్చినా దేవుని యొక్క సన్నిధి మనకు కాపాడి మరలా మనం ఎక్కడి నుంచి వెళ్ళాము అక్కడికి దేవుడు తీసుకుని వచ్చేస్తాడు. హల్లెలూయా. యాకోబును కూడా అంతే. కొన్ని సంవత్సరాల పాటు 21 సంవత్సరాలు యాకోబును దేవుడు కాపాడి అతను ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో అక్కడికి వచ్చేదాకా కాపాడి తోడుగా ఉన్నాడంట యాకోబుకి. హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షము నిలుచువాడవే, నా పక్షము నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి భయం వేస్తుంది అనమాట. నా చెయ్యి పట్టి నడుపువాడు. యాకోబును దేవుడు మార్గంలో కాపాడి మరలా క్షేమకరముగా మొదటి స్థలం తన ఇంటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు మరలా నేను వస్తానా, ప్రజల మధ్యన సంతోషంగా ఉంటానా అనుకునేవాడిని. రెండవదిగా పాడేరు, అరకవల్లి ప్రాంతం, ఖమ్మం, హైదరాబాద్ అనేటువంటి ప్రాంతాలలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఏంటి నేను ఒంటరిగా ఈ ప్రాంతాలలో పరిచర్య చేస్తా ఉన్నాను, మరలా మా ప్రజల మధ్యకు వెళ్ళి సంతోషంగా ఉంటానా? హల్లెలూయా. అంటే అరకవెల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో. ఎందుకనంటే చాలాసార్లు చిట్యాల్లో సేవకులకు కానీ చాలా మంది విశ్వాసులు కానీ అర్థం కాదు. ఎందుకనంటే ఎంత హై పరిచర్యను ఎంత చిన్న గ్రామంలో చూపించడానికి గల కారణం అంటే ఎక్స్పీరియన్స్. డాక్టర్ మంగన్ గారు నా చిన్నప్పుడు ఇలాగ కళ్ళు మూసుకుని ఆపరేషన్ చేసేసేవాడంట. అలాగా పడకలో లైన్గా పడుకోబెట్టి నేను అడుగుతాను ఇప్పుడు కూడా, తాతయ్య గారు మీరు అంత ఎక్స్పర్ట్ ఆపరేషన్ చేసేసేవారంటే ఏంటనంటే, ఎన్నో చేసి నాకు ఏమైంది, అలవాటైపోయింది. చూడండి, నార్మల్గా కలుపు తీయాలనుకో, కొత్త వాళ్ళని తీసుకెళ్తే మొక్కలు పీకేస్తారు. అలవాటు అయిన వాళ్ళని తీసుకెళ్తే కరెక్ట్గా కలుపు ఎక్కడ ఉందో అలా తీస్తారు, అలా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేషన్ కూడా కొత్తోడు ఎవడని వచ్చాడు అనుకో, వాడిపోతే చచ్చిపోతారు. అలాగే సేవ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. ఏదో బైబిల్ పట్టుకోవడం కాదు, అనుభవాల్లో నుంచి వెళ్ళాలి, శ్రమలలో నుంచి వెళ్ళాలి సేవకుడు.
నేను ఏ పాపం చేయలేదు, ఏ విచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏ పని మరి నువ్వేం చెప్తగలుగుతావు? సెక్రటరీ గురించి చెప్పాలంటే నేను చెప్తాను, ఈ ప్రాంతంలో ఎవడో చెప్పలేడు, ఎందుకంటే అనుభవం. శ్రమల గురించి చెప్పాలంటే నేను చెప్పాలి, ఎందుకంటే నాకు అనుభవం. అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించాను కాబట్టి నాకు అనుభవం. ఏజెన్సీలో అడవుల్లో ఎలా సువార్త చేయాలి, ఒక సిటీ విశాఖపట్నంలో పరిచయం చేస్తాం, హైదరాబాద్లో ఒక సంఘాన్ని కట్టాం, విశాఖపట్నం సీతందారుల సంఘం కట్టాం. ఒక ఎక్స్పీరియన్స్, ఒక పాటలు పాడే క్వైర్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్. అందుకని క్వైర్ ఎక్కువగా ఏసన్న మినిస్ట్రీస్ లోనే కనపడుతుంది ఈ ప్రాంతంలో. ఇందాక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అన్నారు, మీ క్వైర్ కావాలి మాకు. హల్లెలూయా. మధ్యపాటి వెంకటరాజు గారు చెప్పారు, నియోజకవర్గంలో క్వైర్ ఉన్నటువంటి ఏకైక సంఘం ఏసన్న మినిస్ట్రీస్ అని నేను తెలుసుకున్నాను. మీ క్వైర్ కావాలి పాటలు పాడడానికి. క్రిస్మస్ ఎప్పుడు? ఈ నెల 15వ తారీఖున దేవరపల్లిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా ఆయన అంటాడు, మంగారు గారు అంటాడు, మనవడు ఎన్నో వందలాది వేల కొలది ఆపరేషన్ చేశాడు తాళపూడిలో. పడక లైన్ వెలిగేస్తే వచ్చి ఆపరేషన్ చేసుకుంటా వెళ్ళిపోయాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేషన్ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ ఉండే కదంట ఆయన ఆపరేషన్ లో. కొంతమంది తాళపూడిలో చేసిన వాళ్ళు ఫెయిల్యూర్, ఆపరేషన్ చేస్తే చచ్చిపోవడమే. దేవుని యొక్క సన్నిధిలో మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటేనంట అన్ని సక్సెస్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు కాపాడబడతావు. దేవుడు తోడుగా లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, నష్టాలే అన్ని. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి శరీరధారికి ఎందుకు వచ్చాడంటే నీకు నాకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన తోడుగా ఉన్నాడని రుజువు ఏంటి తెలుసా? తోడుగా ఉన్నాడు మా దేవుడు. యేసయ్య నాకు 2024లో తోడుగా ఉన్నాడు అని అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఉన్నదానికంటే ఎక్కువ నీకు ఫలింపజేస్తావు. కానీ ఉన్నదాన్ని పోగొట్టుకో. నువ్వు ఒకవేళ ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నావు అనంటే, నష్టపోతున్నావు అనంటే, అన్ని విషయాల్లో నష్టపోతున్నావు అనంటే దేవుడు ఈ 2024 సంవత్సరం నీకు తోడుగా లేడు. రెండవదిగా మనం చూస్తే దేవుడు నీకు తోడై ఉండడానికి ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వదించబడాలి. 2024లో నేను ఆశీర్వదించబడ్డానన్న వాడు చెయ్యెత్తండి ఎత్తరు. మరి గుడికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రతిరోజు బైబిల్ పట్టుకుని ఊరంతా తిరుగుతావు. ఎందుకు ఆశీర్వాదం లేదు? దేవుడు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా ఆశీర్వాదం నీకు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పింది చేయాలి. బైబిల్ పట్టుకుని తిరగడం కాదు, పాటలు పాడడం కాదు, ప్రతిరోజు గుళ్ళో కూర్చోవడం కాదు, ప్రతి సండే గుళ్ళో కూర్చోవడమే కాదు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నీతో దేవుడు మాట్లాడతాడు. వాక్యం, నా ప్రియమైన కుమార్తె నువ్వు ఎలాగుండాలి, నీ క్రియలు సరిగా లేవు, నీ ఆలోచనలు సరిగా లేవు, నీ ఉద్దేశాలు సరిగా లేవు. నేను గుడికి వెళ్ళాను ఫుల్గా తాగేసి, చిట్యాలోనే ఫుల్గా తాగి పానపరాగా వేసుకుని, అది ఎవరికే తెలియకుండా తమలపాకు వేసుకుని తింటాం. మళ్ళీ తమలపాకు వేసుకుని తినడం ఫస్ట్ నేనే నేర్పించాను చిట్యాల కుర్రాళ్ళందరికీ. టీ తాగుతూ స్మోకింగ్ చేయడం నేనే. స్టిల్ ఈ రోజు చాలా మందిని అడగండి, బొంతా సీన్ కానీ తమాస లేడు, చాలా మంది ఈ పేటలో ఉన్నటువంటి కుర్రోళ్ళు ఎవరినైనా అడగండి. ఒక మోడల్గా ఒక సిగరెట్ తాగి పైన గాల్లో రింగులు తీసేవాడిని. సిరికిపల్లి మెరక మీద కానీ, లేకపోతే ఆ పెద్దాపురం మెరక మీద కానీ, అందారపేట సిత్తంలో కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ. కానీ మరి నేనేం చేసేవాడిని? ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేవాడిని. ఏది ఆశీర్వాదం? ఈ రోజున చాలా మంది అదే చేస్తా ఉన్నారు. గుడికి వెళ్తున్నారు, సుఖం లేదు. దేవుడు ఏదైతే చెప్తే అది చెయ్యాలి. గుడికి వెళ్ళినంత మాత్రం ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే అది పిచ్చి భ్రమ. మోసపోతున్నారు ఈ రోజున క్రైస్తవ జనాంగం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం లేదు. 2004 సంవత్సరం దాకా గుడికి వెళ్ళాను, అన్ని చేశాను, ఆశీర్వాదం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పింది నేను చేయట్లేదు. దేవుడు చెప్పింది ఒక రోజు విన్నాను, విడిచిపెట్టేశాను. దేవుడు అప్పుడు ఆశీర్వాదం ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా దేవుడు నాకు తోడుగా లేడు. నేను గుళ్ళోకి వెళ్తా ఉన్నాను కానీ దేవుడు నాకు తోడుగా లేడు. ఎప్పుడైతే నేను దేవుడు చెప్పింది చేశానో అప్పుడు ఆయన నాకు తోడుగా రావడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నేను చేసే ప్రతి పని
అత్యధికం చేస్తా ఉన్నాడు. నేను చేసే ప్రతి ఒక్క ఆలోచన దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. నేను వెళ్ళే ప్రతి స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటా ఉన్నాడు. ఏ విధమైన హాని లేకుండా దేవుడు ఆయన హస్తాలపై నన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తా ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకని నిద్రపోడు. ఇశ్రాయేలు అనగా దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రతి జనాంగాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీతో నాతో ఉండడానికి. హల్లెలూయా. మనకు తోడుగా ఉండడానికి. 4వ విషయం నేను చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుతాం. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు యజమానుడగు ఐగుప్తీని ఎంట ఉండెను. చాలు చాలు చాలు. యోసేపు అనే మాటకు అర్థము ఫలించెడి కొమ్మ. ఫలించెడి కొమ్మ. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే ఫలించెడి కొమ్మ. యోసేపు ఫలించాడు. ఎందుకు అనంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున నా ప్రియమైన సోదరుడా, నీవు నీ కుటుంబం ఫలించాలి అని అంటే దేవుడు నీకేం చేయాలి? తోడుగా ఉండాలి. అతను చేసిన పనులన్నీ కూడా సఫలపరచబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు, విస్తరించలేవు, సంతోషంగా ఉండలేవు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన భయంకరమైన విగ్రహారాధన దేశంలో ఉన్నప్పటికీ ఐగుప్తు దానిని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామంటే ఈజిప్ట్ అని పిలుస్తున్నాం. ఈజిప్ట్ ప్రపంచంలో మంచి సెంట్ కావాలనంటే ఈజిప్ట్ లోనే దొరుకుద్ది. ఆ రోజుల్లో ఐగుప్తు దేశము, ఈ రోజున ఈజిప్ట్. ఎక్కువ వ్యభిచారము కలిగినటువంటి దేశంలో ఒక దేశము ఈజిప్ట్, అంటే ఐగుప్తు దేశం. బైబిల్లో ఉన్నటువంటి ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తిలో ఎక్కువ విస్తారమైనటువంటి ఆభరణాలు, విగ్రహారాధన కలిగినటువంటి దేశం. అలాంటి దేశంలో కూడా, అంత భయంకరమైన విగ్రహారాధన దేశంలో, అలాంటి భయంకరమైన వ్యభిచారము కలిగినటువంటి దేశంలో, అలాంటి భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి దేశంలో, దొంగలు ఉన్నటువంటి దేశంలో, దోచుకుని వారు ఉండేటువంటి దేశంలో యోసేపు మాత్రం ఫలించాడంట. కారణం, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకి దేవుడు తోడుగా ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుడు నిన్ను ఫలింప చేయడానికి, ఆయన శరీరధారికి లోకానికి రావడానికి గల కారణము నీతో ఉండడానికి. యేసయ్య నీతో ఉన్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా అత్యధికమైనటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాముతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అత్యధికమైన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పొందుకోగలిగాడు. రెండవదిగా మనం చూస్తే ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే యాకోబు ఎల్లు ప్రతి స్థలంలో దేవుడు కాపాడాడు. గల కారణం ఏంటంటే యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మూడవదిగా యోసేపు. నాలుగవదిగా యోసేపు ఏంటనంటే ఫలించెడి కొమ్మ. యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు బాగా ఫలించాడు. చివరిగా నేను మాట్లాడుతున్నాను. ఈ 2024 సంవత్సరంలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఈ 4 గనక నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి అని అంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడానికి ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు. ఇవి జరగట్లేదు అని అంటే నీ కుటుంబంలో దేవుడు నీకు తోడుగా లేడు, ఎక్కడో నువ్వు క్రమం తప్పేశావు. కాబట్టి ఈరోజు యేసయ్య, మీరు మాకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు అయ్యా. మీరు ఈ రోజు నుంచి నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకి, నా భర్త, నా భార్యకి, మా కుటుంబం, మా యావదాస్తికి మీరు తోడుగా ఉండండి అయ్యా. నా ప్రతి పాపము నుండి నేను విడుదల పొందాలి ఈ రాత్రి అని కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధాత్మదేవుడి రాత్రి ఆయన మరి ఒక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము దేవుడు తోడుగా ఉన్నాడని, దేవుని తోడు అని. ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, కన్య మరి గర్భమని ఎందుకు పుట్టాడు అని అంటే, ఆయన నీకు నాకు నీతో నాతో తోడుగా ఉండడానికి. ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన మీ ఘనమైన నామమును బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, మీకే కోట్ల కొలది స్తోత్రాలయ్యా. ఇదిగో ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదు? దేవుడు తోడుకుంటే అబ్రహాములాగా అత్యధికమైన ఆశీర్వాదం, ఇస్సాకులాగా పరిపూర్ణమైన ఆశీర్వాదం, యాకోబులాగా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. యోసేపులాగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. ఇవి నీ జీవితంలో ఉన్నాయి అని అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, లేవు అని అంటే ఈ సంవత్సరం తోడుగా లేడు. కాబట్టి కన్నీరు కాచి, ప్రభువా మీరు తోడుగా ఉండడానికి ఈ లోకానికి శరీరానికి వచ్చారు అయ్యా, మీరు నాకు తోడుగా ఉండండి అని ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన మీ ఘనమైన నాన్న బట్టి మీకు వందనాలు. ఇది ఇక్కడ అనేక మంది బిడ్డలు నాయన కూడి ఉన్నారు. నాయన నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండండి, ప్రతి ఆటంకాన్ని దూరపరచండి, నీ పరిశుద్ధ ఆత్మ కార్యం జరగనివ్వండి. నీ బిడ్డలకి విరోధముగా పరిశీలిస్తున్న ప్రతి చీకటి కార్యం లయపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నాన్న బట్టి ఏడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కుటుంబ